హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాడ్లీ ఇన్ లవ్ పార్ట్ 130. జాను తను చెప్పాలనుకున్నది చెప్పి సైలెంట్ అయిపోయి ఏదో ఒకటి చెప్పు కర్ణ అని అడగడంతో దక్ష కర్ణ ఎలాంటి రిప్లై ఇస్తాడని కంగారుగా ఓణి చేతిలో నలిపేసుకుంటూ తొంగి తొంగి కర్ణ రిప్లై వినడానికి చూస్తుంటే కర్ణ కాసేపు సైలెంట్గా ఉంటే నీతోనే మాట్లాడుతున్నాను కర్ణ, ఏదో ఒకటి రిప్లై ఇవ్వు అని మళ్ళీ అడిగింది జాను. ఆమె నిలువెల్లా వణికిపోతుంది. ఒకవేళ దక్ష నోరు విప్పి కర్ణతో తనే తనకి ట్రీట్మెంట్ చేసి అబద్ధం చెప్పిందని చెప్తే మాత్రం కర్ణ తనని చంపేస్తాడు. అదే ముందు పెళ్లి చేసుకుంటే తను భార్య అవుతుంది కాబట్టి ఎంత కోపం ఉన్నా కొట్టి తిట్టి వదిలేస్తాడు, కానీ తన్నేమీ చేయడు. పైగా కర్ణ కూడా దక్కుతాడు అన్న ప్లాన్లో ఉంది జాను. ఏదో ఒకటి చెప్పవయ్య మగడ, ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను అని దక్ష కంగారుగా గోర్లు కొరుక్కుంటూ ఉంటే వస్తా, రేపు మార్నింగ్ 10 o'clock రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేయని చెప్పి కాల్ కట్ చేయడంతో దక్ష షాక్ అయింది. ఆ వెంటనే కన్నీళ్లు ఉప్పొంగుతుంటే నీకు తెలుసు కదా దక్ష, ఇదే జరుగుతుందని. ఒకవేళ నిన్న పూజారి గారు ముహూర్తాలు పెట్టి ఉంటే నిన్ననే తాంబూలాలు మార్చుకుని లగ్నపత్రిక కూడా రాసుకునేవాళ్ళు. చంచలమైన మనస్తత్వం ఉండి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వాళ్ళని ఎవరూ ప్రేమించరు కాబట్టి నువ్వు అనవసరమైన వాటి గురించి ఆలోచించి అనుకుంటూ గ్రీన్ టీ తీసుకొచ్చి కర్ణ చేతిలో పెట్టింది. గ్రీన్ టీ తాగాక రేపు మళ్ళీ ఆఫీస్కి వచ్చి నీ వర్క్లో నువ్వు ఎఫిషియెంట్గా ఉండాలి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోవడంతో దక్ష ఏడుస్తూ ఉంటే అప్పటికే కర్ణ వచ్చాడని తెలిసి ఆ గోడ పక్కనే దాక్కుని మనవడు వెళ్ళిపోయాక లోపలికి వచ్చిన బామ్మ వచ్చి దక్ష చేతిని కోపంగా పట్టుకుని ఇంకా మారవా నువ్వు, ఎప్పటికీ ఇలాగే మొద్దులాగా ఉంటావా అనగానే ఇప్పుడు నేనేం చేశాను బామ్మ అని అడిగింది. నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని అబద్ధం చెప్పి నువ్వు వాడిని వదిలేసి వెళ్ళిపోయేలా చేసింది ఆ జానునే కదా అనగానే దక్ష షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావు బామ్మ అని తడబడుతూ అడిగేసరికి చంపేస్తాను నాటకాలు వాడేవంటే, అదే నీకు ట్రీట్మెంట్ చేసి అబద్ధాలు చెప్పి నీ బ్రెయిన్ వాష్ చేసి వెళ్ళిపోయేలా చేసిందని నాకు తెలుసు అనగానే దక్ష షాక్ అయ్యి నీకెలా తెలిసింది బామ్మ, నిన్న ఇంట్లోనే ఉన్నావు ఇప్పుడు హాస్పిటల్ నుంచి వస్తున్నావా అని అడిగింది. ఓసే పిచ్చి మొద్దు, నిన్న మీ అత్త అదే హాస్పిటల్లో వర్క్ చేస్తోంది, దాని పేరేంటి అన్ని విషయాలు చెప్పిందే, నీ ఫోటో చూపించి కానీ అది టెన్షన్ పడ్డం కూడా నేను చూశాను, ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి అనగాని దక్ష బామ్మని చూస్తూ తనెందుకు టెన్షన్ పడిందో మనకేం తెలుసు బామ్మ, అన్నీ నెగిటివ్గా ఆలోచిస్తే ఎలా అంటున్న దక్ష వైపు చూసి మూతి పగలగొడతాను అంది బామ్మ. నీ మీద జాలిపడ్డం కూడా మహాపాపం తెలుసా, నీది అమాయకత్వం అని ఎవరైనా అంటే వాడిని మూతి పగలగొట్టాలి, అమాయకత్వం కాదు మూర్ఖత్వం, పిచ్చితనం, బ్రెయిన్ లేనితనం అని కోపంగా తిడుతూ ఉంటే దక్ష ఏడుస్తూ కూర్చుంటే వాడిప్పుడు దాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. రేపు రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి కూడా చేసుకుంటున్నాడు. అదే నన్ను బ్రెయిన్ వాష్ చేసి వెళ్ళగొట్టిందని ఇప్పటికైనా వాడికి చెప్తావేమోనని ఇందాకడి నుంచి చూస్తున్నాను, కానీ నీలో నువ్వే ఏడుస్తున్నావు తప్పితే వాడి దగ్గర నోరు కూడా విప్పలేదు. ఏం మనిషివే, ఏ ముహూర్తంలో పుట్టావసలు అని కోపంగా అరిచింది బామ్మ. చెప్పడం ఎంతసేపు బామ్మ, చెప్పాలనుకుంటే 2 క్షణాలు సరిపోతుంది, కానీ ఇప్పుడు నేను చెప్పాననుకో ఆయన దానికి బుద్ధి చెప్పి నా దగ్గరకు వచ్చేస్తాడని అనుకున్నావా, అది చెప్పగానే నీ బుద్ధి ఎక్కడికి పోయింది అని అడుగుతాడు. మీ గురించి ఆలోచించాను, మీరు నా గురించి బాధపడకూడదు అనుకున్నాను, అందుకే త్యాగం చేసి వెళ్ళిపోయాను అని చెప్తే నమ్ముతాడు అనుకుంటున్నారా, నన్ను వదిలించుకోవడానికి ఛాన్స్ దొరికింది, వదిలేసి వెళ్ళిపోయావని మాట్లాడతాడు. అయినా అప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కావాలని అడగడానికి నాకు మొహం చెల్లట్లేదు బామ్మ. ఒకటి చెప్తున్నాను చూడు బామ్మ, వెళ్ళిపోయాము అంటే ఇక మళ్ళీ వాళ్ళ జీవితంలోకి తిరిగి రాకూడదు, వెళ్ళిపోయి తిరిగి వస్తే వాళ్ళకి వాల్యూ ఉండదు. తనకి పెళ్లి చేసుకుంటానని రిజిస్టర్ ఆఫీస్ అడ్రస్ కూడా చెప్పాడంటే ఇక నేను ఈ విషయం గురించి ఆలోచించకపోవడమే మంచిది, కానీ నా మీద అభిమానంతో నువ్వింత తాపత్రయపడుతున్నావు చూడు, అందుకు మాత్రం నేను నీకు రుణపడి ఉంటాను బామ్మ అంటూ ఏడుస్తూ కౌగిలించుకోవడంతో బామ్మ కూడా బాధపడింది. సారీ మురళి, ఇంకొకసారి నేను మీ అక్క గురించి ఏం మాట్లాడను అని ఆ అమ్మాయి బ్రతిమాలుతున్నా కూడా మురళి పట్టించుకోకుండా కాల్ రావడంతో కార్ ఎక్కి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి తన స్కూటీలో ఫాలో అయింది, కానీ మురళి కార్ మిస్ అయిపోవడంతో
నువ్వు కాస్త నోరు అదుపులో పెట్టుకోవచ్చు కదా! ఇప్పుడు చూడు మురళి నిన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. సౌజన్య ఇచ్చిన ఐడియా పనిచేయదని తనకు కూడా తెలిసినా ఎందుకో ఒకసారి ఎందుకు ట్రై చేయకూడదు అనుకుని మెల్లగా నవీన్ బుగ్గ మీద ముద్దు పెట్టగానే బాగా నిద్రలో ఉన్న నవీన్ అది గమనించలేదు. దాంతో సంగవి ఇంకాస్త దగ్గరికి జరిగి చేతిని కూడా వేసి దగ్గరికి లాక్కోవడంతో మెలకువ వచ్చిన నవీన్ ఛీ దూరం జరుగు అంటూ దూరం జరగడంతో సంగవి షాక్ అయ్యి ఒక్కసారిగా బెడ్ దిగేసింది. ఏం చేస్తున్నావు నువ్వు అనగానే నేనేం చేశాను నిద్రపోతున్నాను అని ఏమీ తెలియనట్టుగా మాట్లాడేసరికి నాటకాలు చేయకు, నీ ప్లాన్లన్నీ నాకు తెలుసు, ఏదో పాపం అని ఇంట్లో ఉండనిచ్చాను, కానీ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రేపటి నుంచి నేల మీద నీ ప్లేస్ షిఫ్ట్ అవుతుంది అని కోపంగా చెప్పి పక్కకు తిరిగి పడుకోవడంతో తల పట్టుకుంది సంగవి. మర్నాడు ఉదయాన్నే దక్ష కర్ణపెళ్లి గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అయి వచ్చి పరధ్యానంగా ఎటో ఆలోచిస్తూ రెడీ అవుతుంటే ఎవరో అక్కడే ఉన్నట్టుగా పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చేసరికి కంగారు పడి చూసేసరికి అక్కడ ఉన్న స్వింగ్ చైర్లో కూర్చుని కనిపించిన కర్ణ వైపు గుడ్లు మిటకరించి చూస్తూ ఉండిపోయింది దక్ష. కానీ కర్ణ నిజంగా అక్కడికి వచ్చాడా రాలేదా అర్థం కాక కళ్ళు నలుపుకుని చూసేసరికి అతను ఎక్కడా కనిపించకపోవడంతో అదేంటి ఇప్పటి వరకు నేను ఆయన చూశానే, ఇంతలో ఎక్కడికి మాయమయ్యారు అనుకుంది దక్ష. అతను ఎక్కడికి వెళ్ళాడా అని ఆలోచిస్తూ ఉండగానే మళ్ళీ వెనుక ఎవరో నిలబడినట్టుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూసేసరికి కర్ణ అక్కడ నిలబడి కనిపించడంతో ఎందుకు దయ్యంలాగా రూమ్ అంతా వెతుకుతున్నావు, ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగేసరికి అది మీకోసమే, స్వింగ్ చైర్లో కూర్చున్నారు, ఇంతలో ఎక్కడికి ఎట్లా వచ్చారు అని అడిగింది అయోమయంగా. దిస్ ఈజ్ మై గెస్ట్ హౌస్, ఎలాగైనా వస్తాను, ఏమైనా చేస్తాను, నువ్వు అవన్నీ కనిపెట్టుకుంటూ కూర్చుని పని పక్కన పెట్టకు అని వెటకారంగా చెప్పడంతో అతని మాటలకి కారుతున్న కన్నీళ్లకి స్వేచ్ఛనిస్తే అవి స్వేచ్ఛగా ఆమె చెక్కిలి మీద నుంచి నేల జారిపోయాయి. అతని మాటలు వింటూనే పక్కకి తిరిగి చూసేసరికి కూడా గోడ మీద బల్లి కనిపించడంతో కెవ్వున కేక వేసి అతన్ని పట్టుకోవడానికి పరిగెత్తి వెళ్ళి గోడకి తగిలి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి అతనెక్కడ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయింది దక్ష. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం కోసం బాల్కనీ, బాత్రూమ్, బెడ్ కింద మొత్తం చెక్ చేసి అతను ఎక్కడ కనిపించకపోవడంతో ఏంటి ఇదంతా కలనా, ఆయన నిజంగా ఇక్కడ లేడా, కానీ నేను ఆయన్ని చూశాను, ఎదురుగా నిలబడి మాట్లాడారు కదా, భ్రమ అంటే ఏదో అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చిపోతుంది, 10-15 నిమిషాలు ఎందుకుంటుంది అని అనుకుంటూ మెడ రుద్దుకుంటూ ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడని ఆశ్చర్యంగా డ్రెస్సింగ్ టేబుల్ ఎదురుగా వెళ్ళి జడ వేసుకుంటూ అద్దంలో నుంచి స్వింగ్ చైర్ వైపు చూడడంతో అక్కడ ఏదో స్లిప్ కనిపించడంతో ఆశ్చర్యపోయింది. అది చేతిలోకి తీసుకొని చూడగానే అకాడమీకి సంబంధించిన డీటెయిల్స్ ఉండడంతో ఇదంతా నా భ్రమ అయితే మరి అకాడమీకి సంబంధించిన స్లిప్ ఇక్కడికెలా వచ్చింది, ఇంకా రూమ్ మొత్తం ఆయన పర్ఫ్యూమ్ పరిమళాలు వస్తూనే ఉన్నాయని అనుకుంటూ కిందకొచ్చేసరికి కర్ణ సోఫాలో కూర్చుని ఉంటే పనివాళ్ళు గ్రీన్ టీ తీసుకొచ్చి పక్కన నిలబడి కనిపించడంతో పని మనిషికి సైగ చేయడంతో కర్ణకి డౌట్ రాకుండా ఆమె దక్ష దగ్గరికి రాగానే ఆయన ఎప్పుడొచ్చారు అని అడిగింది. సార్ వచ్చి చాలాసేపు అయింది మేడం. అదేంటి సార్ ఇందాక మీ రూమ్లోకి నుంచి రావడం నేను చూశాను కదా, మీరేంటేమీ తెలియనట్టుగా అడుగుతున్నారు అనగానే దక్షకి విషయం అర్థమై ఏం లేదులే, అప్పుడు నేను స్నానం చేస్తున్నాను, నేను లేకపోవడం చూసి ఆయన తిరిగి వచ్చేసినట్టున్నారు అని చెప్పడంతో అవునా మేడం బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది తింటారా అనగానే మీ సార్ తొందర చేస్తారేమో, నాకు ప్రశాంతంగా తినే యోగం కూడా ఉందా అనగానే జాలీగా చూసింది ఆ పని మనిషి. అలా చూడకు పుల్లమ్మ, ఇప్పటికే నా మీద నాకు జాలి అసహ్యం అన్నీ ఉన్నాయి, నీ చూపులు చూస్తుంటే అవింకా పెరుగుతున్నాయని చెప్పి మెల్లగా కిందకొచ్చింది. వెళ్ళి అతని పక్కన నిలబడి తడబడుతూ చూస్తూ ఉంటే నా మొహంలో తోలుబొమ్మలు ఏమైనా కనిపిస్తున్నాయా అని వెటకారంగా అడగడంతో తోలుబొమ్మలు కాదు, మీరే పెద్ద టీవీ మోడల్ లాగా ఉన్నారు అనగానే వాట్ అని అనేసరికి అంటే అంత స్టైలిష్గా ఉన్నారని అంటున్నానులే అంటూ నేను బ్రేక్ఫాస్ట్ చేయొచ్చా అనగానే కర్ణ కప్ పక్కన పెట్టి ఆమె వైపు సూటిగా చూసి అన్ని
నన్నడిగే చేశావా? చేస్తున్నావా? నీకు నచ్చింది నీ ఇష్టానికి చేయడం నీకు అలవాటే కదా! మనసు గురించి ఆలోచించని నీకు కడుపు గురించి ఎందుకులే. ఆకలైతే తిను, లేదంటే మానేయి. కానీ వర్క్ మాత్రం పర్ఫెక్ట్‌గా చెయ్యి" అని వెటకారంగా చెప్పడంతో అతను అతనిని వదిలేసి వెళ్ళిపోయిన విషయం గురించి దెప్పి పొడుస్తున్నాడని అర్థమై అవన్నీ జ్ఞాపకం రావడంతో ఆమె కళ్ళు సంద్రాలయ్యాయి. అప్పటివరకు ఆకలితో కేకలు వేసిన పేగులన్నీ లైబ్రరీలో కూర్చున్నట్టుగా స్తబ్దుగా మారిపోవడంతో ఆకలి చచ్చిపోయిందని అర్థమై ఆకలి చచ్చిపోయింది, వెళ్దాం పదండి అనగానే ఫైన్ అంటూ లేచి నిలబడి తను ముందు వెళ్ళగానే అతన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోతే వీళ్ళిద్దరూ నాకేం అర్థం కావట్లేదు అక్క. ఆ పిల్ల పిచ్చిదానిలాగా ఆలోచించుకుంటున్నప్పుడు చుట్టూ గమనించలేనప్పుడు గదిలోకి వెళ్తాడు, సైలెంట్గా బయటకు వస్తాడు. అతను వచ్చేది వెళ్ళేది ఆ అమ్మాయికి తెలీదు. వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటని పని మనిషి అడుగుతుంటే పెద్దవాళ్ళ గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది. ఈ శ్రద్ధ నీ పని మీద పెట్టు అని హెడ్ మెయిడ్ తిట్టడంతో ఇక ఆ అమ్మాయి సైలెంట్ అయిపోయింది. ఈ కార్ కొత్తగా మార్కెట్‌లోకొచ్చింది సార్. కాస్ట్ 2,00,00,000 అని మేనేజర్ చెబుతూ ఉంటే కార్ గురించి ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్ చదువుతున్న మురళి, "నేనొకసారి మీ ఓనర్‌ని కలవాలి" అనగానే, "ష్యూర్ సార్ రండి" అంటూ మురళిని తీసుకెళ్ళి ఒక ఛాంబర్ ముందు నిలబెట్టి, "మేడం లోపలుంటారు వెళ్లి మాట్లాడండి సార్" అంటూ లోపలికి పంపించి అతను వెళ్ళిపోగానే మురళి లోపలికి వెళ్ళగా అక్కడ కనిపించిన స్నేహని ఆశ్చర్యంగా చూస్తూ స్నేహ అన్నాడు. "హే మురళి, హౌ ఆర్ యూ? కార్ కొనడానికి వచ్చావా?" అని అడుగుతుంటే, "అవును మేడం" అంటే ఎవరో అనుకున్నాను. "మీకు కార్ కంపెనీస్ కూడా ఉన్నాయా?" అని అడుగుతూ కూర్చున్నాడు. "ఏదో మా డ్యాడీ తెలివి వల్ల, మా అన్నయ్య స్ట్రిక్ట్‌నెస్ వల్ల బాగానే ఉన్నాయి" అని స్నేహ పెదవి విరిచి చెప్పడంతో మురళి నవ్వేసరికి స్నేహ కూడా నవ్వి, "ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది?" అని స్నేహ కాస్త సీరియస్‌గా అడిగేసరికి, "తనతో నేను బ్రేకప్ చేద్దామని అనుకుంటున్నాను" అనగానే, "వై? ఎందుకు?" అంది స్నేహ. మా అక్క గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే చిన్నతనం అనుకున్నాను కానీ అది తన పంతం అని అర్థమైంది అనగానే, పోనీలే ఇప్పటికైనా అర్థమైంది. ఆ రోజు నేను తిట్టినప్పుడే నువ్వెలా ఆ అమ్మాయిని తట్టుకుంటున్నావా అనుకున్నాను. ఇప్పటికి అర్థమైందనమాట అని అంది. ఇద్దరూ కాసేపు మరికొన్ని విషయాలు మాట్లాడుకొని మురళి ఫైనలైజ్ చేసి కారు డెలివరీ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రోజు లేవడం కాస్త లేట్ అయ్యేసరికి విరాట్ లేచి ఒళ్ళు విరుచుకుంటూ పక్కన పడుకున్న దీక్షితని చూసి పొట్ట పెరగడం వల్ల ఫేస్‌లో గ్లో రావడంతో "సో క్యూట్ బేబీ. కానీ మీ చెల్లెల గురించి దిగులు పెట్టుకోకుండా నిద్రలో లేనప్పుడు కూడా నువ్వింతే ఆనందంగా ఉంటే బావుండేది. ఎప్పుడు చూడు చెల్లెల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నావు. ఇలా అయితే చాలా కష్టం. పిల్లలు హెల్తీగా పుట్టాలంటే నువ్వు హ్యాపీగా ఉండాలి. కానీ నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు" అని తల పట్టుకున్నాడు విరాట్. "ఏం ఆలోచిస్తున్నావు విరాట్" అని దీక్షిత లేచి కూర్చోవడంతో, "నిద్ర లేచావా?" "ఏం లేదు. నువ్వేం మీ చెల్లెల గురించి ఆలోచిస్తూ పడుతున్న బెంగ గురించి ఆలోచిస్తున్నాను" అన్నాడు విరాట్. దీక్షిత ఏం మాట్లాడకుండా, "నీ బాధ చూస్తున్నప్పుడు నాకు కూడా నార్మల్‌గా ఉండాలనిపిస్తుంది విరాట్. కానీ అలా ఉండలేకపోతున్నాను. పైగా ఎంత బాధని పొడగొట్టుకుందాం అని ఆలోచిస్తున్నా కూడా నా వల్ల కావట్లేదు. ఏం చేయాలో ఏం తెలియట్లేదు" అని అంది దీక్షిత. ఆమె బాధ చూస్తూ నెమ్మదిగా ఆమె అధరాలని అందుకొని ఆమె కొంచెం నార్మల్ అయ్యే వరకు అలానే ఉండిపోయాడు. "ఏంటి ఆపుతావనుకుంటే సైలెంట్‌గా ఉన్నావని" అడిగాడు విరాట్. దీక్షిత చిన్నగా స్మైల్ ఇచ్చి అతని మొహాన్ని చేతిలో తీసుకొని, "ఎంతో ప్రేమించిన నా వల్ల నీకు హ్యాపీనెస్ దక్కింది చాలా తక్కువ టైం. అయినా కూడా కంప్లెయింట్ ఇవ్వకుండా నాతోనే ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు కంట్రోల్ తప్పుతున్నా నేను కడుపుతో ఉన్నానని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉంటే నిన్ను డిస్టర్బ్ చేయలేక అలాగే ఉన్నానని" అంటూ ఆమె లేవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో మెల్లగా లేచి బెడ్ రెస్ట్‌కి పిల్లోస్ అడ్జస్ట్ చేసి ఆమెని జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. దీక్షిత వెంటనే విరాట్ వైపు తిరిగి అతని గుండె మీద తలవాల్చి, "ఐయామ్ సారీ బుజ్జికొండ. వెరీ వెరీ సారీ రా" అంటూ గుండె మీద ముద్దు పెట్టడంతో విరాట్‌కి ఆమె ఇచ్చిన ముద్దు డైరెక్ట్‌గా మనసును తాకినట్టుగా అనిపించడంతో ఆమె చెంపల మీద చేతులు వేసి మెత్తగా టచ్ చేస్తూ, "ఎందుకు బేబీ
ఇప్పుడు సారీ చెప్తున్నావు, నువ్వేం తప్పు చేశావని అడిగాడు. మన పెళ్ళయ్యాక భార్యాభర్తలుగా సంతోషంగా ఉన్న నిమిషాలు చాలా తక్కువ. ఆ తర్వాత దక్ష వెళ్ళిపోయింది. దాని గురించి నేను డిప్రెషన్‌లో ఉన్నాను. ఆ టైంలో నువ్వు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఆ వెంటనే ప్రెగ్నెన్సీ. నా వల్ల నీకెలాంటి హ్యాపీనెస్ దొరకట్లేదు. అయినా కూడా నువ్వేం కంప్లెయింట్ చేయట్లేదు అని అంటూ ఉంటే నోరు మూసుకుంటావా? వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అంతే అంటావా? అన్నాడు. కాకపోవచ్చు కానీ అలా ఆలోచించే హస్బెండ్స్ ఎంతవరకు ఉంటారు? భార్య ఒక్క 2 రోజులు మనసు బాలేక దూరం పెడితేనే రాచి రంపాన పెడుతుందని కనపడిన వాళ్ళకి, కనపడని వాళ్ళకి అందరికీ భార్య మీద తాకట్లు చెప్పేవాళ్ళని నేను చాలామందిని చూశాను. కానీ నేను నీకు ఎలాంటి సంతోషం ఇవ్వకపోయినా కూడా నువ్వు నన్ను కనిపెట్టుకొని ఉంటున్నావంటే నేనెంత లక్కీ అని ఆలోచిస్తే నా మీద నాకే అసూయగా ఉంది అని అంది గట్టిగా కౌగిలించుకుంది. నువ్వెందుకు ఫీలవుతున్నావో నాకు తెలిసినప్పుడు నువ్వు నాకు ఏదో ఇవ్వట్లేదని నేనెలా ఫీలవుతాను? అనవసరంగా నువ్వు ఫీలవ్వకు బేబీ హెల్త్ మీద. ఇప్పటికే నువ్వు చాలా ప్రెషర్ పెట్టావు, ఇంక వద్దు అన్నాడు. ఆ మాటకి దీక్షిత విరాట్ వైపు చూసి మనం హాస్పిటల్‌కి వెళ్దాం. నేను తీసుకున్న ప్రెషర్ గురించి చెప్పి బేబీ హెల్త్ గురించి ఒకసారి తెలుసుకుందామా అనగానే సరే నువ్వు టెన్షన్ పడకు ఏమీ అవ్వదు అంటూ ఆమెని దగ్గరికి తీసుకొని సముదాయించాడు. కర్ణ రిజిస్టర్ ఆఫీస్‌కి వస్తానని చెప్పాడు. ఇక కర్ణతో తన పెళ్లిని ఎవరూ ఆపలేరని తల్లిదండ్రులకి గొప్పగా చెప్పి, వాళ్ళతో సహా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర పెళ్లి కూతురు వేషంలో దండలు పట్టుకుని మరీ వెయిట్ చేస్తోంది జాను. వాళ్ళు అప్పటికి 2 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే కర్ణ వస్తాను అన్నాడు అన్నావు. వస్తాడా అని వాళ్ళమ్మ అడుగుతుంటే, అమ్మ కరెక్ట్‌గా 9 గంటలకొస్తాను అన్నాడు అనగానే వాళ్ళు షాకయ్యి ఏంటి 9 గంటలకొస్తాను అన్నాడా? అంటూ 7 గంటలకే తీసుకొచ్చిన కూతుర్ని చూసి తల పట్టుకొని మంచిదానివే 9 గంటలకొస్తానంటే 8:30కి తీసుకురాకుండా 7 గంటలకి ఎందుకే తీసుకొచ్చావని కోపంగా అరిచారు. కానీ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా రిజిస్టర్ ఆఫీస్ గేట్ వైపే కళ్ళు కాయలు కాసేలా చూస్తుంటే కర్ణ వెహికల్ రిజిస్టర్ ఆఫీస్‌లోకి రావడంతో అదిగో అమ్మ వచ్చాడు చూసావా అని గర్వంగా చెప్పి ఎదురు వెళ్ళగానే అందులో నుంచి కర్ణతో పాటు పెళ్లి బట్టల్లో కర్ణ కార్ డ్రైవర్ కూడా దిగేసరికి ఆశ్చర్యంగా జాను వాళ్ళ అమ్మ, నాన్న ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే ఏంటి ఇక్కడే నిలబడ్డారు? అక్కడ టైం అవుతోంది అంటూ కర్ణ వాచ్ వైపు చూస్తూ చెబుతుంటే పెళ్ళికొడుకు నువ్వు కదా బాబు! మీ డ్రైవర్ పెళ్ళికొడుకు వేషంలో ఉన్నాడేంటి అని అడిగింది జాను వాళ్ళమ్మ. నేను పెళ్ళికొడుకునని నీకెవరు చెప్పారు? మీకు పగలు నిద్రపోయే అలవాటుందా? డే డ్రీమ్స్ వేసేవాళ్ళంటే నాకు చాలా చిరాకు అని చాలా చిరాకుగా చెప్పాడు కర్ణ. కర్ణ మాటలు ఏమాత్రం అర్థం కాని జాను అండ్ కో అయోమయంగా ఒకరినొకరు చూస్తూ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కర్ణ. ప్లీజ్ జోక్స్‌కి ఇది టైం కాదు. టైం అవుతోంది పద. నువ్వు పెళ్ళికొడుకు వేషంలో లేకపోయినా పర్లేదు అని జాను అంటూ ఉంటే జస్ట్ షట్ అప్ అని అరిచాడు. ఆ దెబ్బకి ఉలిక్కిపాటుగా చూస్తే వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ మీ? హ! కానీ నా గురించి తెలిసి నాతో గేమ్స్ ప్లే చేయడానికి నా వరకొచ్చావు కాబట్టి ఐ విల్ అప్రిషియేట్ యూ. బట్ డు నాట్ బిల్డ్ హిల్స్ ఇన్ ది విండ్ అని సీరియస్‌గా చెప్పి డ్రైవర్ వైపు చూసి పోరా పోయి వాళ్ళకి కావాల్సిన తాళి కట్టు అని సీరియస్‌గా చెప్పడంతో కర్ణ అని గట్టిగా పిలిచిన జాను వైపు ఒక్క చూపు చూడగానే అడవిలో రారాజు చూపుకి దెబ్బకి బెదిరిన కుందేలు పిల్లలాగా 2 అడుగులు వెనక్కి వేసింది జాను. నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి ఇలా చేశాను. ఇంకొకసారి నా సరౌండింగ్స్‌లో నువ్వు కనపడినా సరే మామూలుగా ఉండదు. నచ్చితే వెళ్ళి పెళ్లి చేసుకో. లేదంటే ఇక్కడి నుంచి దొబ్బేయ్ అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే ఏంటి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇక్కడికొచ్చాక ఇలా మాట్లాడుతున్నావు? నీ రేంజ్‌కి ఇది కరెక్ట్ కాదు కర్ణ అని కోపంగా అడిగింది వాళ్ళమ్మ. నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగానా? తను నన్ను అడుక్కుందా? ఐ వాంట్ క్లారిటీ అని సర్కాస్టిక్‌గా అడిగాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.